కొన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూ కోసం ఎన్నో ప్రచారాలు చేశారు. అబద్ధ ప్రచారాలు మాట్లాడితే అందులో ఏదో జంతు కొవ్వు కలిసిందని, లేదా ఫిష్ ఆయిల్ కలిసిందని, పంది కొవ్వు కలిసిందని మొదట ప్రచారం చేశారు. మళ్ళీ చెప్పారు నెయ్యి ఎక్కడైనా 330కి వస్తుందా, 350 రూపాయలకి కేజీ నెయ్యి దొరుకుతుందా అనేసి అతనే మాట్లాడడం జరిగింది. మొన్న తీసుకుంటే సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదిక ఏం చెప్పింది, అందులో జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ కలవలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడు లడ్డు మీద ఇలాంటి ప్రచారం చేశారని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు తేలిన విషయం ఏంటంటే ఇందాపూర్ అనే కంపెనీకి 680 రూపాయలకి కేజీ చొప్పున నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఇందాపూర్ ఏది అనేసరికి హెరిటేజ్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది. అంటే హెరిటేజ్కి వ్యాపార అనుబంధ సంస్థ ఆ హిందాపూర్ అనేది. అంటే వ్యాపారంగా లబ్ధి పొందడం కోసం తన సంస్థకి మేలు చేయించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నాటకాలన్నీ ఆడారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. ఈ ఇందాపూర్ అనే కంపెనీ గతంలో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు కూడా నెయ్యి సప్లై చేయడం జరిగింది. కానీ కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారని అది రిజెక్ట్ కాపాడిన సంస్థ. ఆ సంస్థకే ఇప్పుడు 680 రూపాయలు కేజీ చొప్పున నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో ఏమి జరిగింది లోపాయికారిగా అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది.